నాకు తెలుసు స్వామి మీరు ఏం చేస్తారు. మరి డజన్ అరటిపాలు తీసుకున్నారు, 2 అరటిపాలు పెట్టారు, అక్కడ మిగిలిన లాగేస్తున్నారు. అది అయ్యో తొక్కలు పక్కకు పడేయండి. అయ్యో స్వామి మీరు ఎంత ఆగవాటం చేస్తున్నారు. అవ్వా 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 నేను ముగించేస్తాను స్వామి. ఓం యా ఫలే నీరఫలా పుష్ప యాచ పుష్పిణే బృహస్పతి ప్రసూతస్థానో ముంచతో మహసా. ఓం యా ఫలే నీరఫలా పుష్ప యాచ పుష్పిణే బృహస్పతి ప్రసూతస్థానో ముంచతో మహసా. ఫలోదకేన పుష్పోదకేన స్నాపయామి తతః శుద్ధోదకం. అయిపోయింది స్వామి, అయిపోయింది. శుద్ధోదకం. ఇంకా ఫలాలు ఏం లేవులేండి, అవి ఏం లేవు. అవి వాళ్ళకి పెట్టాలి మరి. చేయండి సార్, చేయండి. ఓం ఆపో విష్ణోమయో భవస్థానభూతే దదాతన మహేరణాయ చక్షసే యోవశివతమో రసస్తస్య భాజయతే పునః ఉసితే రోమాత్రస్మారంగ మామవః శిక్షయాయ జన్మధా. ఓం ఆపో జనయదాచన. అంజనీ నందన కేసరి నందన. సరే, అది మరి మీరే చెప్పండి, నాకు తెలియదుగా. మరి మీ గోత్రం మీరే చెప్పండి. ఎవరైనా ముందు గోత్రం చెప్పుకొని అన్నీ చెప్పి చేసుకుంటారు. మీరేమో మాకు చెప్తారు, మీరు చివరిలో చేసుకుంటారు. సరే కానీ సారీ, మళ్ళీ ఎవరైనా వస్తారు. సరే. అమ్మో సరే సార్. నిత్య శ్రేయస్సు నిత్య మంగళం భవతు. గంగా పార్వతీ సమేత అమ్మకి చూపించండి. గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవత ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. అయ్యా నేను పెడతా స్వామి బయట. అది కూడా ఇట్లా వాళ్ళంతా చుట్టి బయట పెడతారు ఎందుకు? అందరు జనాలు వస్తారని చెప్తున్నాను. మీరు పదండి తొందరగా. సరే, నమస్కారం. చేస్తున్నాను, బయలుదేరండి. మీ అడుగులు కొంచెం చిన్నగా వేయండి. చిన్నవి వేసుకుని వెళ్ళండి. ఆ పాదం ముక్కలు పెద్దవి కనబడితే వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. సరే, ఒక అంగలోనే వెళ్ళండి. ఎక్కడ పాదముద్ర పడకుండా ఒక అంగలో వెళ్ళండి. మీకు అలవాటే కదా. వెళ్ళండి.